హరీష్ రావు బీజేపీలోకి పోతున్నాడు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా హరీష్ రావు గారు సమాధానం చెప్పింది. మళ్ళొకసారి ఏడానంటే చెప్పుతోటి కొడతా అని. అయినా సిగ్గు రాలేదు మీకు. నిస్సిగ్గుగా బరిదెగించి మళ్ళీ కూడా అదే రాగం అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అనుబంధ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు, పేపర్లు ఒకవైపు. అరే సిగ్గుమానం ఏం లేదు. వచ్చి అంటే శ్రీరాముని కుక్క నూతురావిడి వచ్చిందట. చెప్పు పట్టి కొడతా మళ్ళొకసారి ఎవడన్నా మాట అంటే అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పినాక కూడా మీరు ఇంకా అంటా ఉన్నారంటే నిజంగా మీకు సిగ్గు లేనట్టే కదా. అంటే చెప్పు దెబ్బలు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నారు తప్ప మీ బుద్ధులు మారే అన్నట్ట. ఇవాళ ఏదైతే స్టేజ్ పైన ఓపెన్గానే చెప్పిండు మోడీ, నువ్వు ఏడుదాకానైతే పోదాం అనుకుంటాను, నీతో ఏకైనా ఏం కాదు, నా దారిలోకి రా, నేను తీసుకుపోతా అని చెప్తే ఈయన పగలబడి నవ్వుడు. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. దేనికి సంకేతం అది? రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి, దాని గురించి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుంటే దాని పక్కన పెట్టి ఏది దౌరుతారు ఎందుకు? ఇలా మంచిర్యాల జిల్లాలో స్వయంగా జిల్లాకు సంబంధించినటువంటి క్యాబినెట్ ర్యాంకులో ఉన్న మంత్రి మంచిర్యాల జిల్లాలో తిరిగే పరిస్థితి లేదు. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఈ జిల్లాలో తిరిగే పరిస్థితి